హాయ్ గవర్నమెంట్ జాబ్ ప్రతి ఒక్కరికి కలే కాదు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ చాలా కోరిక కూడా. అయితే మనకు తెలియకుండా గవర్నమెంట్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్స్ చాలా విడుదలవుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన డైలీ అప్డేట్స్ నేను మీకోసం అందజేస్తాను. మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు, మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మస్తాన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే రైల్వేలో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒక చిన్న నోటిఫికేషన్ అయితే దీనికి వచ్చేసి మనం ఆన్లైన్లో ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే మనకు దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ వివరాలు అలాగే వేకెన్సీస్ అనేటివి ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మనం చూద్దాం. అలాగే ఎప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇంటర్వ్యూ షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే 24వ తేదీ 8వ నెల 2018, 24వ తేదీ 8వ నెల 2018వ తేదీ 10 గంటల నుంచి, అంటే మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూ అనేది కేటాయించడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో ఈ టైంలో మీరు కనుక అటెండ్ అయినట్లయితే మీకు ఇంటర్వ్యూ అనేది చేసి మీకు పోస్ట్కి సంబంధించి ఇస్తారా లేదా అనేసి అక్కడ మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది ఆ ఇంటర్వ్యూలో. సో అంటే మీరు వాళ్ళకి ఇంటర్వ్యూకి సంబంధించి వాళ్ళు సాటిస్ఫై అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈజీగా జాబ్ అనేది మీ టాలెంట్ని బట్టి మీరు సంపాదించుకోవచ్చు. సో ఇంటర్వ్యూ కనుక చూసుకున్నట్లయితే పీజీ టీచర్, అదేవిధంగా టీజీ టీచర్ అండ్ ప్రైమరీ టీచర్ ఉర్దూకు సంబంధించి వాళ్ళకి మాత్రమే ఇవి మీకు అవకాశం అయితే కల్పిస్తున్నారు. అలాగే వెన్యూ కనుక చూసుకున్నట్లయితే సెంట్రల్ ఆర్ఎల్వై సెక్షన్ కింద ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, లేకపోతే జూనియర్ కాలేజ్ కళ్యాణ్, అదేవిధంగా మొర్బాద్ రోడ్ కళ్యాణ్ డబ్ల్యూకి సంబంధించి మీకు ఆ ఏరియాకి సంబంధించి మీకైతే ఇవ్వడం అయితే జరిగింది ఇంటర్వ్యూ అనేది. సో ఇక్కడ మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. సో అయితే మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ముందుగా వచ్చేసి ఇందులో వేకెన్సీస్ అంటే 6 ఉన్నాయి కదా. సో ఇందులో వచ్చేసి మెయిన్గా వచ్చేసి పీజీ టీచర్ పోస్ట్కి సంబంధించి ఎకనామిక్స్లో ఒక వేకెన్సీస్ అనేది ఉంది. సో ఇందులో వచ్చేసి క్వాలిఫికేషన్గా చూసుకున్నట్లయితే ఎంఏ ఎకనామిక్స్ బీఈడి అనేది చేసి ఉండాలి ఖచ్చితంగా. సో ఇందులో వచ్చేసి మీకు స్టార్టింగ్ శాలరీ అనేది 28,000 నుంచి స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. సో ఇందులో మీకు శాలరీ విషయాలకు వస్తే చాలా బాగున్నాయి. సో అయితే మనం చూసుకున్నట్లయితే పీడీ టీచర్ ఫర్ బిజినెస్ స్టడీస్ చూసుకున్నట్లయితే ఒక వేకెన్సీ అనేది ఉంది. సో ఎంకామ్ అనేది చేసి ఉండాలి, బీఈడి చేసి ఉండాలి. సో శాలరీ విషయానికి వస్తే అన్నిటికీ ఒకే విధంగా ఉన్నాయి. అలాగే పీజీ టీచర్ ఫర్ ఇంగ్లీష్ కనుక చూసుకున్నట్లయితే ఎంఏ ఇంగ్లీష్ బీఈడి అనేది చేసి ఉండాలి. అలాగే టీజీ టీచర్ ఫర్ ఇంగ్లీష్ కనుక చూసుకున్నట్లయితే బిఏ ఆర్ట్స్ ప్రిఫరెన్స్ విత్ ఇంగ్లీష్ బీఈడి అనేది చేసి ఉండాలి. అదేవిధంగా పీఆర్టీ కనుక చూసుకున్నట్లయితే బిఏ ఇంగ్లీష్ బీఈడి అనేది చేసి ఉండాలి. అలాగే ప్రైమరీ టీచర్ ఉర్దూకు సంబంధించి చూసుకున్నట్లయితే మీకు వచ్చేసి 9th క్లాస్, సో ఇక్కడ మీకు 7th క్లాస్ అనేది స్టడీ అనేది చేస్తున్నారు, అంటే 7th క్లాస్ అనేది పాస్ అయ్యింటే చాలు అనేసి చెప్తున్నారు. అలాగే డీఈడి అనేది చేసి ఉండాలని కూడా వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ఉర్దూ మీడియంలో. సో శాలరీ విషయానికి వస్తే అన్నిటికీ ఒకే విధంగా అయితే మీకు కేటాయించడం అయితే జరిగింది. సో ఏజ్ లిమిట్ విషయానికి కనుక వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు ఎవరైతే నిండి ఉంటారో వాళ్ళందరూ ఈ జాబ్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు అని కూడా వీళ్ళైతే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే మీకు ఒక డాక్యుమెంట్ అనేది ఫిల్ చేయాలని చెప్తున్నారు. సో డాక్యుమెంట్ ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం జాబ్ నోటిఫికేషన్ సంబంధించి మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్ అనేటివి మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ నుంచి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేస్తారు. సో అక్కడ నుంచి మీరు ఇన్స్ట్రక్షన్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకొని ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకొని అక్కడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒక ఫోటో అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ డీటెయిల్స్ అనేవి ఇందులో ఎంటర్ చేసి ఈ ఫామ్ అనేది మీరు జెరాక్స్ తీపించుకొని అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు వచ్చేసి 24వ తేదీ మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఏరియాకి. సో మీకు ఇంటర్వ్యూ అనేది కేటాయిస్తారు కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో ఇందులో కేవలం 6 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ నౌ.